ఈనాటి కృష్ణా జిల్లా సమాచార లేఖలో జిల్లా యొక్క అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన సహాయ సహకారాలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామీణ ప్రాంతాలలో చేపట్టిన అభివృద్ధి పనులు తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాము. వ్యాఖ్యానం సామా సునీల్, కృష్ణా జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. గిలకలదిండి షిప్పింగ్ హార్బర్ నిర్మాణంను వేగవంతం చేయాలని మత్స్యశాఖ అధికారులతో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. 18 నెలల కాలంలో షిప్పింగ్ హార్బర్ పూర్తి చేసి మత్స్యకారులకు అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి రవీంద్ర తెలిపారు. మత్స్యకారులకు 75% సబ్సిడీతో కూడిన పడవలు, వలలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పెడన నియోజకవర్గం కంచడం గ్రామంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖను ఎంపీ బాలశౌరి ప్రారంభించారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం వారిని ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో బ్యాంకింగ్ సదుపాయాలను వేగవంతం చేస్తూ రుణాలను తక్కువ వడ్డీకి ప్రజలకు బ్యాంకుల ద్వారా అందిస్తోందని ఎంపీ తెలిపారు. జిల్లాలో లో వోల్టేజ్ విద్యుత్ సమస్య లేకుండా కూటమి ప్రభుత్వం 78 కోట్ల రూపాయలతో నూతన సబ్ స్టేషన్ల నిర్మాణం చేపడుతోందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని 32 kV కెపాసిటీ కలిగిన స్విచ్చింగ్ కేంద్రాలను జిల్లాకు కేటాయించినందుకు, నాణ్యమైన 9 గంటల విద్యుత్ను రైతులకు అందిస్తున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. బ్యాంకర్ల జిల్లా స్థాయి సమీక్షా సమావేశాన్ని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కలెక్టరేట్ నందు నిర్వహించారు. ఉపాధి అవకాశాలను ఎక్కువగా కల్పించే పారిశ్రామిక రంగంతో పాటు గృహ నిర్మాణాలకు బ్యాంకులు రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు. సీనియర్ సిటిజన్లకు బ్యాంకింగ్ సేవలను అందించడానికి బ్యాంకులలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. మచిలీపట్నం పోర్టు, గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు వేగవంతం చేయాలని బాలశౌరి అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం పోర్టు నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేసిందని, డిసెంబర్ 2025 నాటికి మొదటి దశ పనులు పూర్తి అవుతాయని ఎంపీ బాలశౌరి తెలిపారు. జిల్లాలో మనబడి మన భవిష్యత్తు 2వ దశ కార్యక్రమం ద్వారా 488 పాఠశాలలలో 180 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బాలాజీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పీఎం శ్రీ పథకం ద్వారా 2 పాఠశాలల నిర్మాణానికి అనుమతులు రావాల్సి ఉందని, జిల్లాలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన విద్యాంజలి కార్యక్రమం పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నూతన తరహా న్యాయ సేవల శిబిరాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక ప్రారంభించారు. మాదక ద్రవ్య బాధితులకు, వయోవృద్ధులకు న్యాయ సేవలు అందించేందుకు కార్యక్రమాన్ని ప్రారంభించామని, మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలను తెలియజేసి వాటి బారిన యువత పడకుండా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. మధ్యవర్తిత్వంతో లోక్ అదాలత్ల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవచ్చునని, న్యాయ సేవా శిబిరాలను ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక తెలిపారు. గుడివాడ నియోజకవర్గ ప్రజల ట్రాఫిక్ కష్టాలను తీర్చడం కోసం కేంద్ర ప్రభుత్వం 2 ఫ్లైఓవర్లను నిర్మాణానికి నిధులను కేటాయించిందని శాసనసభ్యులు వెనుగండ్ల రాము అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో నూతన రహదారుల నిర్మాణానికి 4 కోట్ల రూపాయలను కేటాయించినందుకు కేంద్ర ప్రభుత్వానికి గుడివాడ నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మై భారత్ పోర్టల్ ప్రారంభించి సంవత్సర కాలం అయిన సందర్భంగా నెహ్రూ యువజన కేంద్రం ఆధ్వర్యంలో జిల్లా యూత్ ఆఫీసర్ సుంకర రాము, సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు స్వచ్ఛతా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరిస్తూ పేపర్ బ్యాగులు ఉపయోగించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులు లబ్ధి పొందే విధంగా పీఎం సూర్యఘర్ ముక్త్ బిజిలీ యోజన పథకాన్ని తీసుకువచ్చిందని జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ తెలిపారు. ఇంటిపైన సోలార్ రూఫ్ టాపులను ఏర్పాటు చేసుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణ సదుపాయాన్ని కల్పిస్తుందన్నారు. జిల్లాలో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ 137వ జయంతి కార్యక్రమాన్ని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ గంగాధర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. దేశంలో విద్యా వ్యవస్థ అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి ఎందరో విద్యావంతులను తీర్చిదిద్దిన ఘనత ఆయనకే దక్కుతుందని తెలిపారు. భారతదేశంలో విద్యాభివృద్ధికి యూజీసీ గ్రాంట్ కమిషన్ ఏర్పాటు చేసి విశ్వవిద్యాలయాల స్థాపనకు పునాది వేశారని కలెక్టర్ తెలిపారు. ఇప్పటి వరకు కృష్ణా జిల్లా సమాచార లేఖ విన్నాము. సామా సునీల్, కృష్ణా జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.